ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో పంజాబ్ కింగ్స్ ఒక ఊపు ఊపేసింది. ఆడిన మొదటి 7 మ్యాచ్లను గెలిచి చరిత్ర సృష్టించింది. కానీ సీన్ కట్ చేస్తే గత 4 మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోయి ఫ్యాన్స్ను నిరాశపరుస్తోంది. చెత్త ఫీల్డింగ్, బౌలింగ్ నిర్ణయాలు ఇప్పుడు ఆ టీంను ప్లే ఆఫ్స్ రేసుల్లో ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన లేటెస్ట్ మ్యాచ్లో 210 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ కూడా పంజాబ్ ఓడిపోయింది. దీనికి రీజన్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ తీసుకుంటున్న నిర్ణయాలని విమర్శలు వస్తున్నాయి. ధర్మశాల వంటి పిచ్పై స్పిన్నర్ చాహల్తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించకపోవడం అందరినీ షాక్ గురిచేసిన విషయం. అయితే ఈ మ్యాచ్లో 7th ప్లేస్లో బ్యాటింగ్కు వచ్చిన హెగ్డే కేవలం 8 బంతుల్లోనే 21 పరుగులు చేసి టీమ్ స్కోర్ను 210కి చేర్చాడు. లేదంటే అది కూడా ఉండేది కాదు. ముంబై, ఆర్సీబీ, లక్నో వంటి టీమ్స్తో జరగబోయే మ్యాచ్ల్లో పంజాబ్ తన స్ట్రాటజీని మార్చుకోకపోతే మళ్ళీ కప్ గెలవకుండానే సీజన్ను ముగించాల్సి వస్తుంది. Taste the Daily.